వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వాన రాకడా ప్రాణం పోకడా తెలియదంటారు. అందుకే వాటి సమయం గురించి ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం సాంకేతికత పెరిగింది, పరిజ్ఞానం ఇనుమడించింది. దీంతో మనిషి పుట్టుక చావు గురించి కొంతవరకు తెలుసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి మనకు తెలుసు. చాట్ జీపీటీ టెక్నాలజీతో అన్ని మార్గాల్లో సమూల మార్పులు జరిగాయి. ఒక సర్వే ప్రకారం మనిషి మరణంపై మెల్లగా నిజాలు వెలువడుతున్నాయి. శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఒక ఆల్గరిథం తయారు చేశారు. దాని ఆధారంగా మనిషి ఎప్పుడు మరణిస్తాడని అంచనా వేస్తున్నారు. చాట్ జీపీటీ, బ్లింక్ ఏఐ, గూగుల్ బర్డ్ తరహాలోనే లైఫ్ టు ఈసీ పేరుతో పిలిచే ఈ ఆల్గరిథం మనకు చావు ఎప్పుడు ముంచుకొస్తుందో ముందే పసిగడుతుందట. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంలో శిక్షణ పొందిన టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, యుఎస్ రీసెర్చర్స్ ఈ ఏఐ ఆధారిత డెత్ ప్రిడిక్టర్ను తయారు చేశారు. సుమారు 6 లక్షల మందిపై సర్వే నిర్వహించారు. వారి ఆదాయం, పని, ప్రమాదాలు తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని వారి మరణంపై అంచనా వేశారు. ఇందులో ఎవరి మరణం ఎప్పుడు వస్తుందనే దానిపై మానసిక ఆరోగ్యం, నైపుణ్యం, జీతం, నాయకత్వం వంటి వాటితో ముందస్తు మరణాలకు కారణమవుతాయన్నారు. యూజర్లు చాట్ జీపీటీని ఓపెన్ చేసి అందులో కోడింగ్ గురించి లేదంటే ఏదైనా చరిత్ర గురించి ఎలా వ్యవహరించాలనే దానిపై ఈ లైఫ్ టు ఈసీలో ఎప్పుడు మరణిస్తారని అడుగుతున్నారు. మన మరణం ఎప్పుడు అనేది తెలియజేస్తుండడంతో పెరిగిన సాంకేతికతతో మన చావు ఎప్పుడు వస్తుందో డెత్ గురించి అంచనా వేస్తున్నారు. మరణాల డేటా అందుబాటులో ఉండడం వల్ల మన మరణం ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటే బాధ కలగడం సహజమే. పెరిగిన సాంకేతికత మన ప్రాణాల మీదకు వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరణం ఎప్పుడొస్తుందనే బెంగ పెట్టుకోవడం మామూలే. ఇలా మన టెక్నాలజీ పెరగడం వల్ల మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలుసుకుంటే భయం పట్టుకోవడం ఖాయం. అందుకే తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలుసుకునేందుకు జనం జంకుతుండడం కామన్. ఆధునికత మన ప్రాణాల గురించి చెప్పే వాస్తవాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతుంటారు. అందుకే ఈ సాంకేతిక మనకు అవసరం లేదనే వాదనలు వస్తున్నాయి.